శ్రీ గురుభ్యో నమ. మామూలుగా మీ జాతకంలో ధైర్యము, వివేకము రెండు సమపాళ్లలో ఉండటం, అలాగే నాయకత్వ లక్షణాలు, ఆర్థికాభివృద్ధి, వ్యాపారంలో విజయం, స్థిరాస్తులు, భూముల ద్వారా, గృహాల ద్వారా లాభాలు, అలాగే పరిపాలన, పోలీస్, సైన్యం, ఇంజనీరింగ్, న్యాయ, వైద్య రంగాల్లో ఎవరైనా రాణించాలనుకుంటే ఈ వీడియో చూడండి. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఇక వీడియోలోకి వెళ్తే గురుమంగళ యోగము. ఈ గురుమంగళ యోగం అనేది గురువు మరియు అంగారకుడి ద్వారా సంభవించే ఒక యోగం అన్నమాట. ఈ యోగం వల్లనే ఇంతకుముందు చెప్పిన పై ఫలితాలన్నీ సంభవిస్తాయన్నమాట. అంటే ముఖ్యంగా ఈ యోగం అనేది గురువు మరియు అంగారకుడు ఇద్దరూ కలిసి ఒకటే రాశిలో ఉండటం, లేదా అంటే గురుడు కుజుణ్ణి 5వ, 7వ, 9వ దృష్టిలో నుండి చూడటం, అలాగే కుజుడు మరియు గురువు ఇద్దరు కూడా బలమైన సంబంధం కలిగి ఉండటం అంటే పరివర్తన యోగం అన్నమాట. ఈ విధంగా గనక ఉంటే దాన్ని గురుమంగళ యోగం అంటారనమాట. ఈ గురుమంగళ యోగం ఉంటే వాళ్లకు ధైర్యము, వివేకము రెండూ కూడా సమపాళ్లలో ఉంటాయి. అలాగే వీళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. దాంతోపాటుగా ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో విజయం సాధించే సామర్థ్యం వీళ్ళలో ఉంటుంది. అలాగే స్థిరాస్తులు, భూములు, గృహాల ద్వారా వీళ్ళకు లాభాలు కలుగుతాయి. ఎందుకంటే కుజుడు భూములకు, స్థిరాస్తులకు, గృహాలకు కారకుడు కాబట్టి. ఇక పరిపాలన, పోలీసు, సైన్యం, ఇంజనీరింగ్, న్యాయ, వైద్య రంగాల్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది. ధర్మబద్ధమైన కార్యాలు చేయాలనే ఆసక్తి కూడా వీళ్ళలో ఉంటుందన్నమాట. దాతృత్వము, అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుందన్నమాట. ఎందుకంటే గురువేమో జ్ఞానానికి కారకుడు, కుజుడేమో కార్యశక్తికి కారకుడు. వీళ్ళిద్దరి వల్ల ఈ ఫలితాలు కలుగుతాయన్నమాట. అయితే ఏ భావాల్లో ముఖ్యంగా బాగా పనిచేస్తుంది అంటే 1, 5, 9, 10, 11 భావాల్లో కనుక ఉంటే ఈ గురుమంగళ యోగం అనే యోగం బాగా పనిచేస్తుంది అన్నమాట. దీన్ని మనము ఉదాహరణగా ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనము గురుమంగళ యోగం గురించిన ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. గురువు మరియు కుజుడు ఈ విధంగా కలిసి ఉన్నా, లేకపోతే పైన గురువుండి ఇక్కడ కుజుడు చూసినా, లేకపోయినా ఇక్కడ గురువుండి ఇక్కడ అంగారకుడు చూసినా కూడా ఈ యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కుజుడు, ఇక్కడ గురువు ఉన్నా కూడా ఇది కూడా గురుమంగళ యోగం అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ గురువు, ఇక్కడ కుజుడున్నా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువుకి రీచ్ అయినా కూడా ఇక్కడ ఉచ్చగ్రహం ఒకటి ఉంటుంది కాబట్టి కుజుడికి ఇది ఉచ్చస్థానము, గురువుకి నీచ స్థానం కాబట్టి గురువుకి నీచభంగం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కుజుడికి నీచ స్థానమైనా గురువు ఉంటాడు కాబట్టి అది గురువుకి ఉచ్చస్థానం కాబట్టి ఆ విధంగా కూడా గురుమంగళ యోగం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది లగ్నాత్తు కేంద్ర స్థానం కానీ లేదా కోణస్థానం కానీ అయితే ఇంకా మంచిది. ఈ విధంగా తులాలగ్నమై ఈ విధంగా ఉన్నా ఇంకా బాగా పనిచేస్తుంది. లేదా మేషలగ్నమైనా కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ విధంగా కూడా మనం చూసుకోవాలి. అలాగే ఈ విధంగా కనుక గురుమంగళ యోగం ఉన్నప్పుడు ఈ స్థానం అనేది లగ్నం కావచ్చు, లేదా చతుర్థము, పంచమము, సప్తమము, దశమము, అలాగే ఏకాదశి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ఈ గురుమంగళ యోగం అనేది పనిచేస్తుంది అన్నమాట. అలాగే జనరల్గా గురువు పరివర్తన యోగం ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఈ స్థానాలు అయి ఉండి పరివర్తన యోగం అంటే ఇక్కడ కుజుడు ఉండటం, ఇక్కడ గురువు ఉండటం. అంటే ఈ లగ్నానికి లగ్నంలో కుజుడు,
1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా కుజస్థానంలో గురువు, గురుస్థానంలో కుజుడు ఈ విధంగా పరివర్తన యోగం ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్చేంజ్ కాబట్టి ఈ విధంగా పనిచేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ముఖ్యంగా నిత్యస్థితిలో ఉన్నప్పుడు నవాంశంలో నీచలో ఉండకూడదు. అలాగే స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అదే నవాంశంలో శత్రుక్షేత్రంలో ఉండకూడదు అనమాట. ఇది ఒక కండిషన్ ఉంటుంది. దాంతో పాటుగా శని దృష్టి అంటే పాపగ్రహ దృష్టి ఉండటం అనేది కూడా ఈ యోగానికి భంగం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శని ఉంటే కుజుని చూస్తాడు. అదే గనక ఇక్కడ శని ఉన్నా కూడా గురువుని చూస్తాడు. కాబట్టి ఈ విధంగా ఉంటే గురుమంగళ యోగం అనేది కొంత పనిచేసినా కూడా కొన్ని నెగటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది గురుమంగళ యోగము అనే యోగం గురించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణ శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.